స్కూల్లో మెడిటేషన్ నేర్పించడం కాకుండా ఇంకా పక్కనున్న స్కూల్స్ ఎన్నో క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి ధ్యానం అన్నది నేర్పించాను నా కాలేజ్ టైంలో. ఇంకా నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ ఫేజ్‌లో నాకు అనిపించేది, నేను ఇంత ఆనందం పొందుతున్న ఈ సమయంలో నా జీవితం, నా నా ఫ్యూచర్ కూడా రిలేటెడ్ స్పిరిచువల్ వర్క్స్‌కు నేను కాంట్రిబ్యూట్ చేయాలి. ఇందులో చెయ్యాలి, ఇందులో ప్రచారం చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండేది. అప్పుడు పత్రి సార్‌ని నేను ఏదైతే చదువుతానో ఆ చదువన్నది మన ఆధ్యాత్మికానికి, ఇది ధ్యాన ప్రచారానికి ఉపయోగపడేలా ఉండాలి. సో, నేను ఎందులో చేయను అని అడిగినప్పుడు సార్ కంప్యూటర్స్‌లో చేస్తే బావుంటుంది అని చెప్పారు. సో, అలా నేను బీసీఏ అన్నది తీసుకున్నాను. అలాగే దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కూడా ఎన్నో కన్‌ఫ్యూషన్స్ ఉన్నాయి, సిట్యుయేషన్స్. బట్ ఎలాగో ఒకలాగా ముందే ఎవరో ప్రీ ప్లాన్ చేసినట్టు చాలా అలవోకగా జరిగిపోయింది అన్నీ కూడా. నేను ఒక ఎంట్రన్స్ టెస్ట్ ప్రిపేర్ అయితే అందులో సరిగా చేయకుండా రిజల్ట్స్ రాలేదు. దానివల్ల నేను చాలా డౌన్ అయిపోయి, ఒక ముఖ్యమైన యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉండింది, దానికి అటెండ్ అవ్వాలి నెక్స్ట్. ఎప్పుడైతే డౌన్ అయ్యానో ఇంకా ఏమి ఇస్తాంలే, ఇదే సరిగా చేయలేదు, ఇంకా ఈ టెస్ట్ ఏం చేస్తానులే అన్న ఒక ఆలోచనతో ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాను. ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా కూడా ఆ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ అంతా నాకు తెలిసి చాలా ఈజీగా ఆ టెస్ట్ అన్నది క్లియర్ చేశాను. అండ్ ఆ టెస్ట్‌లో కూడా మంచి ర్యాంకింగ్ వచ్చింది. అదొక మంచి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ అన్నది కంప్లీట్ చేశాను. దీని ద్వారా అర్థమైంది ఏంటి అంటే, నేను గట్టిగా ఒక సంకల్పం పెట్టుకున్నాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి ఒక మంచి ప్లేస్‌లో నేను చదవాలి. ఒక మంచి యూనివర్సిటీలో నాకు రావాలి. చిన్ని కాలేజెస్ ఇది కాదు. నేను దేనికైతే నా లైఫ్ పర్పస్ ఆధారపడి ఉందో దానికి నేను ఇది సపోర్ట్ చేయాలి అన్నది గట్టిగా సంకల్పం అన్నది పెట్టుకున్నాను. ఆ సంకల్పం ద్వారా నేను ఎఫర్ట్స్ వేసినా వేయకపోయినా అలవోకగా జరిగిపోయి ఒక మంచి ప్లేస్‌లో నాకు అడ్మిషన్ అన్నది దొరికింది. ఇది ఒక చక్కటి అనుభవం. ఎలాగ మనం ధ్యానం చేసి ఆలోచనలకి, ప్రతి ఒక్క ఆలోచనకి అంత శక్తి ఉంటుంది. మనం ఎప్పుడైతే గట్టిగా ఒకటి కోరుకొని సంకల్పిస్తామో, ధ్యానం ద్వారా దానికి ఆ సంకల్పానికి శక్తి అన్నది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఆ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏమనుకున్నా కూడా అలవోకగా జరిగిపోతుంది. ఇది స్వయాన నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఉద్యోగంలో కూడా ఎంతో మిరాక్యులస్‌గా జరిగినాయి సిట్యుయేషన్స్. నేను ఇంటర్న్‌షిప్స్ చాలా స్కిప్ చేశాను. పెద్దగా అటెండ్ అవ్వలేదు జాబ్ ట్రయల్స్. బట్ సార్ ఒక గైడెన్స్‌తో లేదు, నువ్వు జాబ్ చేయాలి నెక్స్ట్ అని చెప్పినప్పుడు ఇంకా జాబ్ సెర్చ్‌కి స్టార్ట్ చేశాను. సో, జాబ్ సెర్చ్‌కి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా ఎంతో ఎఫర్ట్‌లెస్‌గా నాకు అనుకున్నది అనుకున్నట్టుగా చేతిలో వచ్చింది. ఒక మంచి సాలరీ, మంచి ప్యాకేజ్‌తో నా జాబ్ కెరియర్ అన్నది కూడా స్టార్ట్ అయింది. ఇదంతా కూడా క్రెడిట్ మెడిటేషన్‌కే నేను ఇస్తాను. ఎందుకంటే మెడిటేషన్ ద్వారా మన మైండ్ ఎంతనో గట్టిగా, ఎంతనో స్ట్రాంగ్ అయ్యి మన ఆలోచనలకి అంత శక్తి ఉంటది. ఏం కోరుకున్నా అది ఈజీగా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉండింది. సో, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ, నా జాబ్‌లో గానీ నేను ఇది చాలా క్లియర్‌గా చూశాను. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకి ముఖ్యమైన విషయాలు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఎప్పుడు కూడా మిగతా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వినడం నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ మెడిటేషన్ సరిగా చేయకపోయినా ఎక్స్‌పీరియన్సెస్ అన్నది అందరిది నేను వింటూ ఉండేదాన్ని. ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మనకి బుద్ధ పూర్ణిమ జరుగుతుంది, ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ఏ ఒక ఈవెంట్ అయినా కూడా
అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి. అది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అన్నట్టు అది ఫిక్స్ అయిపోయేది క్యాలెండర్‌లో. ఇంకా వేరే ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ దేని అటెండ్ చేసినా, చేయకపోయినా అది పట్టించుకునే వాళ్ళం కాదు. బట్ ధ్యానం ఈవెంట్స్ యాన్యువల్‌గా ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా పాల్గొనాలన్న ఆలోచన చాలా గట్టిగా ఉండేది మా అందరికీ. ఎప్పుడైతే ఆ ఈవెంట్స్‌లో పాల్గొన్నామో, అక్కడ ఎప్పుడు చేసే ధ్యానం కంటే ఇంట్లో ఒక కొత్త డిఫరెంట్ లెవెల్‌లో ఉండేది. అక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడికొచ్చి మెడిటేషన్ చేసేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్స్ కానీ, సార్ ఒక స్పీచెస్ కానీ చాలా ఎనర్జీ అన్నది నింపేది. ఒక ఈవెంట్‌కి ఎళ్లి వచ్చాక నెక్స్ట్ ఆ ఇయర్‌లో చేసే పనులు చాలా కొత్తగా డిఫరెంట్ లెవెల్‌లో ఉండేది. ఈ ఈవెంట్స్‌లో నుంచి వచ్చిన ఎనర్జీ మన జీవితంలో నెక్స్ట్ ఏమేం చేయాలి, మన ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అన్నది ఎదుగుదల అన్నది చాలా ఫాస్ట్‌గా అయ్యేది. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. ఇది నాకు అర్థమైంది. అండ్ ఒక్కొక్క ప్లేస్‌కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది కాబట్టి అక్కడ ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ ప్లేస్ ఒక ఎనర్జీస్ కూడా మనం ఎక్స్‌పీరియన్స్ అవుతాం. అక్కడ ఎంతనో మంది రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అంతా విన్నప్పుడు ఓకే. మన ఎక్స్‌పీరియన్సెస్ మనం చదివిన బుక్స్ ఇదే మనకు తెలుసు అన్న ఒక భ్రమలో ఒక చిన్న ఆహ్, వలయంలో ఉంటూ ఆలోచిస్తాం కానీ, ఎప్పుడైతే మనం ఇలా ఈవెంట్స్‌కి ఎళ్లి రకరకాల మనుషుల్ని కలిసి వాళ్ళ జీవితాలని, వాళ్ళ అనుభవాల్ని విన్నప్పుడు మనకొక తెలియని మోటివేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా నేను బుద్ధ పూర్ణిమ ధ్యాన చక్రాల్లో నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఎప్పుడు వీలున్నా అక్కడ ఈవెంట్స్‌లో వాలంటీరింగ్ అన్నది చేయడం. రిసెప్షన్‌లో ఐడీ కార్డ్ డిఫరెంట్ ఆహ్, డిపార్ట్మెంట్స్ ఉండేది చూసుకునేవి. సో, ఎక్కడ నాకు కంఫర్టబుల్‌గా ఉన్నిందో అక్కడికెళ్ళి నేను వాలంటీరింగ్ చేయడం జరిగింది. పిరమిడ్ వ్యాలీలో ముఖ్యంగా. ఈ వాలంటీరింగ్ ద్వారా ఒక సరికొత్త అనుభవం వచ్చింది. ఎప్పుడు గూడా మనం ఒక ఈవెంట్‌కెళ్ళి పార్టిసిపేషన్ చేసి, ఎంజాయ్ చేసే స్థితిని దాటి మనం సపోర్ట్ చేయాలి ఆ ఈవెంట్‌కి. ఇది మన ఈవెంట్. మనం ఏదో ఒకటి దానికి చెయ్యాలి. మనం కాంట్రిబ్యూట్ చేయాలన్న ఫీలింగ్ ఒక గెస్ట్‌లా కాకుండా ఒక హోస్ట్‌గా ఉండాలి. మనం ధ్యాన కార్యక్రమాలకి అన్న ఆలోచన పెరిగి, ఈ వైపు నుంచి వాలంటీరింగ్ చేసినప్పుడు ఆహ్, ఎ ఎ చిన్న చిన్న విషయాలు రిసెప్షన్‌లో సపోర్ట్ చేయడం కానీ, ఫుడ్ అన్నది సర్వ్ చేయడం కానీ, ఈ ఈ విషయాలంతా కూడా ఎంతనో సంతోషాన్ని ఇచ్చేది లోపల. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో బుక్స్ కూడా పరిచయమైంది. స్వాధ్యాయానికి ఎంతో ప్రధానం అయిన ఒక చోట ఉంది మనకి. మా ఇంట్లో మా అమ్మగారు ఒక మినీ లైబ్రరీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆవిడ చెప్పే కాన్సెప్ట్స్, విషయాలు కూడా ఈ బుక్స్ చదవడానికి ఎంతో ఇన్స్పిరేషన్. నాకు చాలా మంచి అనుభవం పుస్తకాల్లో కలిగింది ఒకటి ఏంటి అంటే 'సన్‌షైన్ బిఫోర్ ద డాన్' అన్న ఒక పుస్తకం. ఇది 2012లో చాలా ఫేమస్ అయింది మన మూవ్‌మెంట్‌లో. అందరూ ఆ బుక్ గురించి మాట్లాడుకోవడం, ఖచ్చితంగా ఈ బుక్ చదవాలి. ఈ యొక్క అసెన్షన్ ప్రాసెస్‌లో ఆ బుక్కు అన్నది చాలా ముఖ్యము. ఖచ్చితంగా చదివి తీరాలి అన్న ఒక బజ్ అన్నది ఆ టైం పీరియడ్‌లో క్రియేట్ అయింది. సో, అప్పుడు ఆ బుక్ అన్నది నా ఇంటికి వచ్చి చేరింది. నాకు ఎగ్జామ్స్ ఉన్నా కూడా లోపల నుంచి ఎక్కడో ఒక తెలియని స్ట్రాంగ్ ఫీలింగ్ ఆ బుక్ చదువు అని చెప్పి లోపల నుంచి వస్తుంది. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో అప్పటి వరకు అంత ఒక స్ట్రాంగ్ లోపల నుంచి ఒక ఫోర్స్ లాగా నాకు మెసేజ్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైమ్ ఆ బుక్ కోసం నువ్వు ఫస్ట్ అది చదవాలి అన్న ఒక వాణి వినిపిస్తూ ఉండింది. ఆ ఒక లోపల వినిపించిన వాణి ద్వారా నేను ఎగ్జామ్స్ ఉన్నా గూడా దాన్ని కొంచెం పక్కన పెట్టి ఆ బుక్ అన్నది కంప్లీట్‌గా నేను చదవడం అయింది. ఆ చదవడంతో ఏదో ఒక వేరే డైమెన్షన్‌కి కనెక్ట్ అయిపోయి ఎక్కడో ఉన్నట్టు చాలా బాగుండింది ఆ ఎక్స్‌పీరియన్స్ బుక్ చదివినప్పుడు. ఆ ఎనర్జీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండింది. నేను ఇంకా నెక్స్ట్ ధ్యాన మహాచక్రం అటెండ్ అయ్యి కడతాల్లో
అక్కడ ఈ 'సన్‌షైన్ బిఫోర్ ద డాన్‌లో చదివిన విషయాలంతా నేను అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. ఆ షేరింగ్‌లో ఏం అబ్జర్వ్ చేసినానంటే, నేను ఎప్పుడైతే ఆ బుక్ గురించి చెప్తున్నానో, ఆ బుక్ గురించిన సమాచారం విన్నప్పుడు అందరూ ట్రాన్స్‌లోకి ఎళ్ళిపోతున్నారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించేది. ఓకే. నేను చాలా బోర్‌గా చెప్తున్నానేమో, నిద్రపోతున్నారో అనుకున్నాను. కానీ అందరూ కూడా చెప్పే విషయాలకి ట్రాన్స్‌లోకి ఎళ్తున్నారు. నాకది చాలా కొత్త అనుభవం అనిపిచ్చింది. దీని ద్వారా ఏం అర్థమవుతుంది అంటే, ఒక్కొక్క బుక్‌లో ఒక మంచి ఎనర్జీ అన్నది ఉంటుందండి. మనం ధ్యానంలో మాత్రం ఎనర్జీ తీసుకోవడం కాదు, బుక్స్ చదవడం ద్వారా కూడా ఎనర్జీ అన్నది పొందుతాము. ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క సెంటెన్సు ఒక ఎనర్జీ కోడ్ అనమాట. సో, మనం ఎనర్జీ అది అందరికీ తెలుసు. మనం ఈ ఫిజికల్ బాడీ అన్నది దాటి మనం ఒక శక్తి స్వరూపలం అని తెలుసు. ఈ శక్తి స్వరూపం ఎప్పుడైతే బుక్ చదువుతుందో, అక్కడ ఉన్న ఎనర్జీ కోడ్స్ ఈ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి, మనలో ఎనర్జీ సిస్టమ్‌ని చేంజ్ చేస్తుంది. చాలా బ్లాక్స్, చాలా విషయాలు అన్‌లాక్ అవుతాయి. మనకు తెలియని డైమెన్షన్స్‌లో అన్‌లాక్ అవుతాయి. అండ్ ఎంతో ఆత్మపరంగా మన ఎదుగుదల అన్నది ఉంటుంది. సో, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే బుక్స్ కాదు. దిస్ ఈజ్ సంథింగ్ బియాండ్ అన్నది ఈ అనుభవం ద్వారా అర్థమైంది. అండ్ ఇంకా చాలా బుక్స్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి కూడా నాకు ఎంతనో ఇంపాక్ట్ చేసింది నా లైఫ్‌లో. గురువులంటే ఎలా ఉంటారు? గురు పరంపర అంటే ఎలా ఉంటది? ఒక శిష్యుడికి, గురువుకి ఉన్న కెమిస్ట్రీ, ఆ ర్యాపో ఎట్లా ఉంటది? మనం జనరల్లీ అన్ని డిఫరెంట్ రిలేషన్‌షిప్స్ మనం చూస్తూ ఉంటాం లైఫ్‌లో. బట్ ఒక గురు డిసైపుల్ రిలేషన్‌షిప్ ఎంతలా ఉంటది? ఎట్లా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు? ఎట్లా ఒక గురువు ఒక శిష్యుడిని ట్రైన్ చేస్తారు? ఎట్లా వాళ్ళు పరీక్షలు పెడతారు? స్వామి రామాది 'లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్' అని ఇంకొక బుక్ ఉండేది. ఈ 2 బుక్స్ కూడా అదే ఇంచుమించు ఆ అనుభవాలని ఇచ్చేది. ఎన్నో కథలు, వాళ్ళు ఎట్లా సాధన చేశారో, ఇవన్నీ కూడా అర్థమయ్యేది ఆ బుక్స్‌లో నుంచి. ఇకపోతే 'సోల్స్ జర్నీ' అని చెప్పి పీటర్ రిచెల్‌ది ఇంకో బుక్ గూడా చదివాను. ఆ బుక్కులో నుంచి ఏంటి స్పెషాలిటీ అంటే, ఆహ్, ఎప్పుడు మనం నో డెత్ అన్న కాన్సెప్ట్ చెప్తూ ఉంటాం. అందరం చెప్తూ ఉంటారు. అది మనం ఎన్ని సార్లు విన్నా గూడా ఓకే. మనం లోపల యాక్సెప్ట్ చేసుకున్నాం అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ బుక్ ఎప్పుడైతే చదివానో, ఆ బుక్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. ఏమంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి హెలికాప్టర్ అన్నది బర్న్ అయిపోతుంది. సో, అక్కడ ఉన్న డ్రైవర్ చనిపోయి తన యాస్ట్రల్ బాడీ అన్నది బయటికి వస్తుంది. ఆ బయటికొచ్చే యాస్ట్రల్ బాడీని హయ్యర్ యాస్ట్రల్ ప్లేన్స్‌లో ఉన్న వాలంటీర్స్ రెడీగా ఉంటారు ఇన్వైట్ చేయడానికి. వాటి గురించిన ఎక్స్‌ప్లనేషన్‌తో వచ్చినప్పుడు అర్థమైంది. ఓకే. సో, నో డెత్ అన్నది చాలా సైంటిఫిక్ అయిన విషయము. సో, ఇలా జరుగుతుందా? మనం చనిపోతే నెక్స్ట్ లెవెల్స్‌లో మనకు వాలంటీర్స్ ఉంటారా? మనకు హెల్ప్ చేస్తారా పైకెళ్ళడానికి? ఇలా ఉంటుందా? సో, ఇదే నీ శరీరము, నువ్వు చనిపోయావు అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇలాగే జరుగుతుందా అని నేను కళ్ళుకి కట్టినట్టు ఆ సీన్‌లో ఉండి చూసినట్టు నాకు అర్థమైంది. సో, ఆ నో డెత్ ఒక పట్ల అండర్‌స్టాండింగ్ 'సోల్స్ జర్నీ' బుక్ చదివాక నాకు ఇంకా క్లియర్‌గా ఇంకా అర్థమైంది. అండ్ 'యూ ఫర్ ఎవర్' చదివినప్పుడు అన్నీ కూడా ఇంత సైంటిఫిక్‌గా ఉంటుందా? ఇంత సైన్స్ ఉంటుందా? మనం స్పిరిచువాలిటీ అంటే ఆహ్, చాలా డిఫరెంట్‌గా అనుకుంటున్నాం కానీ, ఇందులో గూడా ఎంతో సైన్స్ ఉంది. ఆహ్, ఈ స్పిరిచువల్‌ని ఒక సైంటిఫిక్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే, లోబ్జాంగ్ రాంపా ఒక 'యూ ఫర్ ఎవర్' బుక్ అన్నది మనం చదవచ్చు. ఈ రకరకాల అనుభవాలు నాకు బుక్స్ ద్వారా కలిగింది. గత 2, 3 సంవత్సరాలుగా మనకు కోవిడ్ టైం నుంచి ఆన్‌లైన్ సెషన్స్ అన్నది ఇంక్రీజ్ అయింది. సో, ఎప్పుడు గూడా మనం వెళ్ళి క్లాసెస్ వినటము, కూర్చొని అటెండ్ అయ్యి రావడమే కానీ, ఎప్పుడు క్లాసెస్ తీసుకోవడము, మాట్లాడడం అన్నది స్టార్ట్ అవ్వలేదు. సో, ఆ కోవిడ్ పీరియడ్‌లో మనం ఎందుకు సెషన్స్ స్టార్ట్ చేయకూడదు అన్న ఆలోచన వచ్చి, యూత్ సెషన్స్ స్టార్ట్ చేశాము. అప్పుడు అయ్యప్ప గారి ఒక
ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఒక టైమ్ స్లాట్ ఉండేది యూత్ కోసం. సో, యువశక్తి అని చెప్పి ఒక గ్రూప్ స్టార్ట్ చేసి యూత్ కోసం సెషన్స్ అనేది తీసుకున్నాం ఇంగ్లీష్‌లో. రకరకాల టాపిక్స్ ఉండేది. ఒక్కొక్క రోజు జరిగేది. ఇలా 41 డేస్ 4 సీజన్స్ కంటిన్యూయస్‌గా చేశాము. ఇందులో నుంచి చక్కటైన ఒక అనుభవం వచ్చింది. అంటే మాట్లాడటం అన్నది ఒక ఆహ్, కష్టం ఏం కాదు. మనం అనుకుంటాం ఏం మాట్లాడతాం ఇంతసేపు అని. కానీ ఎప్పుడైతే మనకు అలవాటవుతుందో అది చక్కగా మనకి వచ్చేస్తుంది అన్న అనుభవం నాకు ఆ కోవిడ్ సెషన్స్‌లో నుంచి నాకు అర్థమైంది. అండ్ ఒక్కొక్కరితో వర్క్ చేసేటప్పుడు ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎట్లా ఫాలో అప్ చేయాలి, ఎట్లా అన్ని మాస్టర్స్‌ని కలుపుకొని ఆ ప్రోగ్రామ్ అనేది నడిపించాలి, ఎట్లా ప్రమోట్ చేయాలి, ఈ చిన్న చిన్న విషయాలు. సో, నేను ఇంత మాట్లాడగలనా, ఇంతసేపు మాట్లాడగలనా, నా ఫ్లో ఎలా ఉంది, నా వీడియోస్‌ని నేను మళ్ళీ చెక్ చేసుకొని దాన్ని సెర్చ్ చేసుకొని నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు నేను ఇంకా బాగా ప్రెజెంట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు పెరిగింది. సో, ఆ ఎక్స్‌ప్రెస్ చేయడము, మాట్లాడటము, క్లాసెస్ తీసుకోవడం అనేది ఫస్ట్ నాకు అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా డిజిటల్ ధ్యాన యజ్ఞాలు అని చెప్పి జరిపారు. సో, ఇక్కడ తమిళనాడు తరపున ఒక డిజిటల్ ధ్యాన యజ్ఞం చేసినప్పుడు అక్కడ యూత్ స్లాట్స్ అన్నది పెట్టి యూత్ కోసం ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాం. సో, ఇక్కడ తమిళనాడులో జరిగే మెడిటేషన్ చేసే యంగ్‌స్టర్స్ అందరూ కలిపి ఒక ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ లాగా చేశాం. అలాగే మనకు అగస్త్యర్ మెగా పిరమిడ్ అని చెప్పి వెల్లూరు దగ్గర ఒక శక్తి స్థల్ ఉందండి. ఒక ఎనర్జీ స్పాట్. ఎట్లా మనం పిరమిడ్ వ్యాలీ ఎనర్జీ స్పాటు, అలాగే తమిళనాడుకు ఒక మెగా పిరమిడ్ రావడానికి ఒక ప్లేసు. సో, అక్కడ మనం ఒక్కొక్క సంవత్సరం కూడా డిసెంబర్‌లో ప్రోగ్రామ్ అన్నది చేస్తాము. ఆ ప్రోగ్రామ్‌లో యూత్ కోసం ఒక ప్రోగ్రామ్స్ స్లాట్ ఉండేది. దాంట్లో కలిసి పనిచేసి ఒక్కొక్కసారి కొత్త ప్రోగ్రామ్స్ యూత్ కోసం ప్రెజెంట్ చేసేవాళ్ళం. వీటిలో అన్నిట్లో కూడా నేను పాల్గొని నాకు ఎంతో చక్కటి అనుభవం అన్నది దొరికింది. ముఖ్యంగా ఇది చిన్నప్పుడే అందరికీ మెడిటేషన్ నేర్పించాలి. యూత్‌కు ఫస్ట్ మెడిటేషన్ వెళ్ళి చేరాలన్నది నా ముఖ్య ఉద్దేశంగా ఉండింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు చాలా ఈజీగా నాకు వచ్చేసింది. అండ్ ఇదే నేను ఇంత పెద్ద వయసులో ఒక అడల్ట్‌గా చేసుంటే ఇంత సులువుగా వచ్చేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. సో, చిన్నప్పుడే అందరికీ నేర్పించాలన్నది నాకు చాలా గట్టిగా ఉండింది. అందుకే నా సెషన్స్, నా ప్రోగ్రామ్స్ అంతా కూడా యూత్ రిలేటెడ్ ఎక్కువ నేను ఫోకస్ చేశాను. ఇది కాకుండా PMC తమిళ్ చేసే ప్రోగ్రామ్స్‌లో జూమ్ సెషన్స్ కానీ, స్టూడియోకెళ్ళి సెషన్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ అయింది. సో, అది కూడా ఒక మంచి చక్కటి అనుభవం అండి. ఎప్పుడైతే తమిళనాడు తరపున వర్క్‌షాప్స్ ప్లాన్ చేస్తారో, సెషన్స్ ప్లాన్ చేస్తారో, నా పేరు నేను ఇచ్చేదాన్ని. సో, దాంట్లో ఒక టాపిక్‌ని తీసుకొని మాట్లాడేదాన్ని. అది ఎలా అయిందంటే, మనం ఒక వర్క్‌కి కమిట్ అయ్యాం కాబట్టి దానికి పరిపూర్ణంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది ఇంప్రూవ్ అయింది. సో, ఏదైనా ఒక పని ఉంటేనే మన ఎదుగుదల అన్నది ఉంటుంది. సో, ఏదైనా ఒక కమిట్మెంట్ ఉంటేనే మన పర్సనల్ జర్నీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, దీనికోసమైనా మనం స్పిరిచువల్ వర్క్స్ చేయాలి అన్నది నాకు చాలా గట్టిగా అనిపించేది. సో, ఇట్లా నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను షేర్ చేసుకుంటూ వచ్చాను. సో, ఇలా ఇంకా నాకు తెలిసినవి ధ్యాన ప్రచారము, ఈ నాలెడ్జ్ అంతటా కూడా అందరికీ స్ప్రెడ్ చేయాలన్నది చాలా ఉంది. ఇంకా నేను ఫ్యూచర్‌లో ఇంకా యాక్టివిటీస్ చేస్తూ, స్పిరిచువల్ వర్క్స్ చేస్తూ ఉండటమే నా కోరిక. PMC తెలుగుకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.